తన ఆరాధ్య నేత చంద్రబాబు ఆశయాలు నిలిచిపోకూడదు అన్న తలంపుతోనే సొంత నిధులను కేటాయించి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరాభిమాని ముత్తునేని రవీంద్ర వెల్లడించారు. పేదల ఆకలి తీర్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను పేదల ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సిగ్గుచేటన్నారు. తాను ఏ పదవి ఆకాంక్షతో కార్యక్రమాలకు చేపట్టడం లేదని, చంద్రబాబు ఆశయాలను ఆచరణలో పెట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు అనేటువంటి వాటిని మాత్రం పూర్తిగా తీసేయడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా గత 2 సంవత్సరాల నుంచి ముత్తునేని రవీంద్ర అనే వ్యక్తి పేద ప్రజలు ఆకలిని తీర్చేందుకు గాను ఈ అన్న క్యాంటీన్ని అతని సొంత నిధులతోనే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రవీంద్ర గారితో ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఇది చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళకి ఈ అన్న క్యాంటీన్లు అనేది ఉన్నాయి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి దీన్ని చేస్తున్నారు, ఎవరు స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నారు, ఎలా మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? మేము ఆరాధ్య దైవంగా భావించే మా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఎంతో కొంత కొంచెమైనా కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన తలపెట్టినటువంటి మహా కార్యం ఈ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ పెద్ద హాస్పిటల్ దగ్గర 8 నెలలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మన ఆత్మూరు బస్టాండ్ దగ్గర 1 సంవత్సరం పాటు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి పప్పుల వీధిలో ఒక 2 నెలలు జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు టోనేస్పేట మెయిన్ రోడ్కి తీసుకొచ్చి ఇక్కడ నెల నుంచి అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇట్లా నిలిపేశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వం ఆపిన దాని మీద స్పందన అంటే, ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొడలు కొట్టుకోవడం, అమ్మలక్కలు నెట్టడం అసెంబ్లీలో, దానికన్నా ఏదైనా మంచి పని చేశారని ఒక్కటి చూపించే పని ఒకటి ఉందా? ఒక్కటి చూపిస్తారా? ఆయన రావడమే కూలగొట్టే పని మీద వచ్చాడు. కానీ అన్నా క్యాంటీన్లు అక్కడి నుంచి ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనికి ఎస్సీ బీసీ కార్పొరేషన్లు పెట్టారు. దానికి ఏమైనా నిధులు ఇచ్చారా? దానికి ఇవ్వలేదు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు, పెనాల్టీ పరంగా 20,000 గుంజుతున్నారు. ఆఖరికి పేద ప్రజలు తినే అన్నా క్యాంటీన్ల మీద కూడా విపక్ష చూపి వాటిని సచివాలయాలు చేసి అన్నా క్యాంటీన్ని ఈరోజు పేద ప్రజల్ని నానా కష్టాలు పెడుతున్నాడు. నాకు తెలిసిన అభివృద్ధి అయితే ఏమీ చేయలేదు. మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఈ క్యాంటీన్ నడపడానికి ఎవరైనా సహాయం కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదా మీ సొంత నిధులతోనే దీన్ని నడుపుతూ ఉన్నారా? మా యొక్క సొంత నిధులతోనే మేము చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పేద ప్రజలకి ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు నాకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నాకు ఆశీర్వదించినట్టు నేను అనుకొని భావించి నేను ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మీరు ఇప్పుడు దీని తరపున చేస్తూ ఉన్నారు, తర్వాత మీరు పార్టీలో ఏదన్నా కావాలని ఏదైనా మీరు ఆశిస్తూ ఉన్నారా? పార్టీ తరపు నుంచి కానీ ఏదన్నా ఒక పోస్ట్ అనేది కానీ ఏదన్నా కావాలని ఆశిస్తూ ఉన్నారా? నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ కార్యక్రమాలు చేపట్టాను. ఏ రోజు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి కానీ నాకు పలానా పని కావాలి, పలానా ఇది కావాలని ఏ రోజు ఆశించలేదు. ఈ రోజు నేను పదవుల కోసం ఇంకో దానికోసం నేను అన్నా క్యాంటీన్ నిర్వహించలేదు. 2 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో నారాయణ సార్ నెల్లూరు 40 సంవత్సరాలు ఎవరు డెవలప్ చేయని విధంగా ఆయన వేసిన రోడ్లు, ఆయన వేసినటువంటి మా నారాయణ సార్ గారు వేసినటువంటి వాటర్ పైప్ లైన్లు కళ్ళ ముందు కనిపించి అభివృద్ధి చేసి ఆయనకు కూడా నేను కొంచెం అభిమానం చూపించుకోవడానికి కోసంగా ఆయన ఫోటో వేసి ఆయన కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనని ప్రజలు ఎంతో గుర్తించే విధంగా ఉండాలని, ఆ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఎటువంటి పదాకాంక్షతోటి నేను ఈ ప్రోగ్రాం చేయట్లేదు. నాకు ట్రేడింగ్ ఉందండి, నాకు బిజినెస్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెంచర్లేస్ ఉన్నాము. నాకు వచ్చే దాంట్లోని కొంచెం ఈ పేద ప్రజలకి ఆ చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో పేదలకు ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం మీకు టీడీపీలో ఏదైనా క్యాడర్ ఉందా? ప్రస్తుతం ఉన్న దాంట్లో మీకు ఏదైనా క్యాడర్ ఉందా? నాకే క్యాడర్ లేదండి. నేను ఓన్లీ చంద్రబాబు నాయుడు అభిమానంతో ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నాను. ఇక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ భోజనం అనేది ఎట్లా ఉంది, వాళ్ళు ఏ వర్క్ మీద అయితే ఇక్కడికి వచ్చి తీసుకున్నారు, ఇక్కడ వచ్చి ఈ భోజనం ఎట్లా వీళ్ళకి అందుబాటులోకి వచ్చింది ఎట్లా అనేది దాని గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అహ్మద్ నగర్
పాత చెక్ పోస్ట్ కాడ ఉన్నాను. బేల్దారి కూలి పని చేస్తున్నాను సార్. 5 రూపాయలు రోజు బాగానే ఉంది సార్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పేద ప్రజలకు ఆకలిని తీర్చాలి అనుకుని తీసుకొచ్చినటువంటి అన్నా క్యాంటీన్ నిలిపివేయడం కూడా చాలా దారుణంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు మీద ఒక అభిమానంతో మాత్రమే తీసుకొని వచ్చి మేము ఈ క్యాంటీన్ పెడుతున్నాము, సొంత నిధులతోనే పెడుతున్నాము, అంతేగాని వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవట్లేదు, ఎక్కడి నుంచి మాకు రావట్లేదు, నాకు ఉండే సొంత వ్యాపారాలు వాటి మీదనే నేను తీసుకొని వచ్చి పెడతా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది రవీంద్ర. ఎటువంటి పదవికాంక్ష లేకుండానే పేద ప్రజలకి వాళ్ళ ఆకలి తీర్చాలని, వాళ్ళకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఆయన ఇది నడుపుతున్నానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ శంకర్తో సురేంద్ర, ఎన్ న్యూస్, నెల్లూరు.